హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేయాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం లోపల ఎస్సీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నందు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్, జిల్లా కన్వీనర్ నక్కా వెంకటరత్నం, బీఎస్పీ అర్బన్ ఇన్ఛార్జ్ ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ రాజమండ్రి సోషల్ వెల్ఫేర్ ప్రభుత్వ బాలుర హాస్టల్ 1లో ఉన్న వార్డెన్ గా పనిచేస్తున్న కె ప్రభావతి విద్యార్థులకు సరైన ఆహారం పెట్టడం లేదని తూర్పు గోదావరి జిల్లా బహుజన పార్టీ ఆరోపించింది. స్థానిక సబ్ కలెక్టరేట్ ఆఫీస్ ధర్నా నిర్వహించారు. హాస్టల్లో మెనూ ప్రకారం ఫుడ్ పెట్టకుండా, విద్యార్థులకు అందిస్తున్న ఫుడ్ అయినా అందరికీ సరిపడా పెట్టకుండా, నాణ్యత లేని ఫుడ్, నీళ్లతో కూడిన బంగాళదుంపల కూర, నీళ్లతో ఉన్న పప్పులతో ఆహారం పెట్టడం చేస్తున్నందున గత నెలలో విద్యార్థులు ప్రశ్నించినందుకు వాళ్లపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం, విద్యార్థులపై అధికారులకు తెలియపరచకుండా బయటి వ్యక్తులతో బెదిరించడం జరిగింది. విద్యార్థులను బెదిరించడం బీఎస్పీ పూర్తిగా ఈ వ్యవహారాన్ని ఖండిస్తున్నాం. మా డిమాండ్స్ ప్రధానంగా హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి, ప్రభావతి వార్డెన్ పై దర్యాప్తు చేసిన రిపోర్టును బయటపెట్టాలని, హాస్టల్ నందు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఈ వ్యవహారాన్ని చోద్యం చూస్తూ సదరు హాస్టల్ వార్డెన్ వత్తాసు పలుకుచున్న ఏఎస్డబ్ల్యూ డీడీలపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, అయిన సమస్యకు పరిష్కారం కాని పక్షంలో నిరసనలు, ధర్నాలు ఉధృతం చేస్తామని వారు డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏఓకు వినతి పత్రాన్ని అందించి ఫిర్యాదు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మోహన్ కృష్ణమూర్త, కొల్లాటి అబ్బులు, కొండపల్లి సూరిబాబు, కొత్తపల్లి శేఖర్, సురేష్ కె రామ్మోహన్, పృథ్వీరాజు, కె వీర్రాజు, ఈ వెంకట్రావు, కెవి భాస్కర్, జీవీవి కృష్ణ, జి కేశవ, కె అబ్బులు, ఎస్ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.